ఈరోజు మనం మారేడు పండు బ్రహ్మాండమైన పండు అండి. చెప్పే కదా మనం జ్యూస్ చేసుకున్నప్పుడు మిత్రుడు పంపించారు అడిగితే, పండుతోటి మనం ఈరోజు పచ్చడి చేద్దామండి. పచ్చడిను పెరుగు పచ్చడి రెండు చేస్తా, రెండు కలిపి ఒకటే వీడియోలో పెడతాను. అలాగే మారేడు పండు యొక్క ఆరోగ్యకరమైన లక్షణాలు ఏంటిది అన్నది మన డాక్టర్ మిత్రులు నరసింహాచారి గారు చెప్పిన ఆడియో ఉందండి, అది కూడా పెడతాను, వినండి. చాలా మంచిదండి. ఎండాకాలంలో వచ్చేటువంటి మామిడి పండు కంటే ముందర వచ్చేటువంటి పండు మారేడు పండు. దీంతో మీరు తప్పకుండా చేయండి. తప్పకుండా మీరు దొరకలేదు అన్నది ఇది ఉండదండి. రైతు బజార్కి వెళ్ళి, రైతు బజార్లో మనకి కూరలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి తీసుకొచ్చి ఇస్తారండి. ఇవి ₹1 ఎక్కువైనా తీసుకొచ్చుకోండి, వాడండి. చాలా ఆరోగ్యప్రదమైనది, చాలా ఆరోగ్యకరమైందండి. నేను ఈ వీడియో మన డాక్టర్ గారు ఆడియో పెడతాను, వినండి. రైట్. దీంతో ముందర ఏం చేద్దామంటే పచ్చడి చేసుకుందామండి. ఇది కాయ కొట్టేసి చేతితోటి మనం దీన్ని తీసేయాలండి, గుజ్జు అది నలుపుకోవాలి. మెత్తగా చేసుకుని తీసుకోవాలి. గ్రైండర్లో వేస్తే గింజ ఉంటుంది, గింజ నలుగుతే కనుక చేదు వస్తుంది. అందుకనే చేతితోటే మనం చేసుకోవాలి. ఇది చేసే ముందర చేతిని శుభ్రంగా కడుక్కోండి, 1-2 సార్లు కడుక్కొని చేతితో చేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. ఏవి ఎంత వాడాలి అన్నది పచ్చడి చేసే క్రమంలో చెప్తాను. మనం మారేడు పండు తీసుకున్నాం, దీన్ని కొడతానండి. ఇప్పుడు కొట్టదా చూద్దాము. నూనె, ఉప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు వాడదాము, ఎండుమిరపకాయలు వాడదాము. రెండిట్లో ఏ ఒకటి ఉన్నా కానీ సరిపోతుంది. అది కారాన్ని బట్టి ఉంటుందండి. కొద్దిగా కారం ఉంటే బాగుంటుంది. 2 మిరపకాయలు ఎక్కువ వేసుకుందాను. ఒక 5 మిరపకాయలు వేస్తానండి, ఎండుమిరపకాయలు. ఇంగువ, మెంతులు, జీలకర్ర. జనరల్గా పచ్చడి పోపుకి జీలకర్ర వాడమండి. ఈ పచ్చడికి జీలకర్ర పోపు వాడుతున్నాం. జీలకర్ర వేసిన పోపులో పసుపు, శనగపప్పు, బెల్లం. బెల్లం ఏంటిదంటే అండి, ఇది కొద్దిగా వగరుగా ఉంటుంది, వగరుతనాన్ని తీసేస్తుంది. అలాగే చింతపండు గుజ్జు కూడా కొద్దిగా కావాలి, అది కూడా మనం ఈ ప్రాసెస్లో అది వాడదాము. మనం ఫస్ట్ మీరు డాక్టర్ గారు చెప్పింది వినండి. విన్న తర్వాత నేను పచ్చడి పోపు అవి వేసుకోవడం చూద్దాము, పగలకూడదాం తర్వాత. యాంటీమైక్రోబియల్ లక్షణాలు కలిగి బ్యాక్టీరియాతో పోరాడి చర్మాన్ని క్లియర్గా ఉంచుతుంది. అలాగే జుట్టు రాలటము, తర్వాత ఈ జుట్టులో చెమ్మ లాంటిది ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి, అలాగే మలబద్ధకాన్ని కూడా తొలగిస్తుంది అన్నమాట. ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇది విరోచనాలు, డిసెంట్రీ, డయోరియా దాన్ని కూడా తొలగించడానికి బిల్వాష్టక చూర్ణం అని వాడతారు. అలాగే అంటే విరేచనాలను బాగా తగ్గిస్తుంది అనమాట. అట్లాగే ఈ మారేడులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన లివర్ని డీటాక్సిఫై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా ఏర్పడి చర్మం యొక్క క్వాలిటీని పెంచుతూ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే విధంగా ఉంటుంది. అలాగే ఈ మారేడు పండు శరీరం నుండి మన విషాన్ని బయటికి పంపిస్తుంది అనమాట. అంటే డీటాక్సిఫైయర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ మారేడు కాయని మనం అందరం విరివిరిగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏం చేసాము, చేతులు శుభ్రంగా కడుక్కొని కొట్టేసుకుందాం. కొట్టేస్తే మళ్ళీ గుంజితే వస్తుంది, లోపల నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు 1 సెకండ్. కాయను కొట్టేసామండి. ఇది కొద్దిగా జిగురు ఉంటుంది, లోపల జిగురు ఉంటుంది. అదేం కాదండి. విత్తనాలను ఏం చేద్దామంటే, గింజలు ఉన్నాయి కదా, గింజల్ని కూడా చేతితో తీసేద్దామండి. అవేం పెద్ద ఏం కాదు. గ్రైండర్లో వేస్తే ఏమవుతుంది, నలిగి చేద్దనం వస్తుంది. అందుకని దీన్ని చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని చేతులతోనే చేసేసుకుందాం. దీని వాసన మనకి తర్బూజా, మస్క్ మిలన్ అంటారు కదా, ఆ స్మెల్ వస్తుంటుందండి. బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. తేనె వాసన, అది కలిపిన వాసన వస్తుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది దీని లోపల గింజ అండి. గింజ మనకి ఏమవుతుందంటే నలిగితే చేదు వస్తుంది. అందుకని తీసేసి పక్కన పెట్టుకుంటున్నాము. చేయి శుభ్రంగా కడుక్కొని మరోసారి చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. రైట్. నేను మొత్తం తీసేసి చేతితో ప్రెస్ చేసుకుంటాను. చేసి ఈ పలుపుని నేను పచ్చడికిను పెరుగు పచ్చడికి రెండింటికి ఉపయోగిస్తానండి. ఇట్లా నలిపేస్తే మొత్తం ఇది మెత్తగా అయిపోతుంది.
మనం గుజ్జును ఏం చేసామంటే మొత్తం మెత్తగా చేసుకున్నాము. దీంట్లో పీచు వస్తుంది కదా, తీసేసేయండి. అది తినేటప్పుడు మనకి నోటికి అడ్డొస్తుందండి. కాబట్టి వీళ్ళంత వరకు పీచుని తీసేద్దాము. గుజ్జును చేసి పెట్టుకున్నాము, ఇది పక్కన పెట్టుకుందాం. పోపు అది వేసేసుకుందాము. అలాగే మీరు డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి, చాలా ఆరోగ్యకరమైనటువంటి పండు అండి ఇది. తప్పకుండా చేసుకోండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను పోపు అది రెడీ చేసేస్తాను. ఏం చేసాము, నూనె కాగింది. కాగగానే పసుపు, ఇంగువ, ఇందాక మనకు ఆవాలు చెప్పుకోలేదు మనం, ఆవాలు, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూను ఇంగువ, 1 టేబుల్ స్పూను ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసాము. దీనికి మళ్ళీ మనకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు. ఒక్క నిమిషం ఆగి వేద్దాం. తర్వాత జీలకర్ర కూడా మనకి ఎంత కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేద్దాం. చిటపట్లాడుతున్నాయి ఆవాలు, శనగపప్పు వేసుకున్నాము, మినపప్పు. రైట్, ఒక్క నిమిషం ఆగి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేద్దాం. అలాగే జీలకర్ర కూడా వేసేద్దాం. ఇంకొన్ని వేసేసాం మనం. ఏం చేసాము, పోపు వేగింది, ఎండుమిరపకాయలు వేసాము. ఒక్క నిమిషం చిటపట్లాడుతుంది. వేగానే జీలకర్రను, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. జీలకర్ర వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇలా ఏంటిదంటే దీనికి చుప్పుగా రావాలండి. అంటే లైట్గా వేయాలి, ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లమును చింతపండు ఆ రుచి మనకి నాలుకకి అక్కడక్కడ తగులుతూ ఉండాలి, కానీ డామినేట్ చేయొద్దండి. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం, ఒక చిన్న ముక్క అండి, 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసాము. చింతపండు నానబెట్టి ఉంచుకున్నాము. ఒక చిన్న చింతకాయ అంత చింతపండు. ఇవన్నీ వేయించేసుకొని గ్రైండ్ చేసుకుని వస్తానండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకుని వచ్చి ఇక్కడ మీకు పల్పు కనిపిస్తుంది కదా, పల్పు రెడీగా ఉంది. ఒక్క నిమిషం ఉప్పు అది కలుపుకుందాం. ఇప్పుడు ఏం చేసాము, గ్రైండ్ చేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు మన పోపుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ ఏమవుతుంది, నూనెలో మనం పల్పు ఉంది కదా, పల్పుని వేసాము. ఒక్క నిమిషం సెగ తగిలిద్దాము. పల్పుకి సెగ తగిలించి ఉప్పు వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు దీంట్లో వేసుకొని కలిపేసుకొని పైనుంచి పోపు వేద్దాం. పోపు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పోపుని దీనికి కలిపేయడం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమైంది, మనకి వేగింది అది పల్పు. పోపుని దీంట్లో గ్రైండ్ చేసుకున్నటువంటి పోపుని వేసాము. నూనె అది కూడా మనకు ఆల్రెడీ కింద మన పోపుకి వేసిన నూనెనే ఉపయోగించుకున్నాం. ఒకసారి కలిపేసుకొని దింపేసుకుందాం. అయిపోయింది. ఇది మనకి తయారైపోయినటువంటి మారేడు పండు పచ్చడి. అద్భుతంగా ఉంటుందండి. రుచి నేను చూశాను, ఇప్పుడు చాలా బాగుంది. చపాతీలో బాగుంటుందండి. చపాతీ, పూరి, దోశ, అన్నం, వేడివేడి అన్నంలో చెంచా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొద్దిగా తీపిగా వగరుగా అద్భుతంగా ఉందండి రుచి. ట్రై చేయండి మీరు కూడా. నేను దీని తర్వాత పెరుగు పచ్చడి చేస్తాను. పెరుగు పచ్చడి కూడా చూద్దాం. ఇప్పుడు పెరుగు పచ్చడి చేసుకుందామండి. పెరుగు పచ్చడి పోపు నెయ్యితో వేసుకుందాం. నెయ్యి కావాలి, ఒక 2 చెంచాల నెయ్యి. మిగతా వస్తువులు మనం పల్పుని తీసి పెట్టుకున్నాం కదా, మారేడు పల్పు, దాన్ని మెత్తగా చేసుకున్నాము, పక్కన పెట్టుకున్నాము. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాము. కొబ్బరి ఒక సగం కాయ వెనకాల బ్లాక్ పార్ట్ తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఉప్పు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, మినపప్పు, శనగపప్పు, 1/2 టేబుల్ స్పూను, 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ, కరివేపాకు అండి. కొత్తిమీర ఆప్షన్ పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. రైట్, నేను పోపు వేసుకొని మిగతా ప్రాసెస్ అది మొదలు పెడతాను. ఇప్పుడు ఏం చేసాము, పెరుగు ఉంది కదా, పెరుగులో మారేడు పల్పుని వేసేసాము. వేసేసి పక్కన పెట్టుకొని పచ్చి కొబ్బరి, ఉప్పు, మూడింటిని బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుని దీని పైనుంచి పోపేద్దాం. 1 నిమిషం. నెయ్యి వేసాము. నెయ్యి కాగానే ఒక చిటికెడు ఇంగువ, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసాం. పెరుగుని కలిపేసి రెడీగా పెట్టుకున్నాం కదా. పోపు వేగుతుంది. కొద్దిగా ఎర్రబడే టైంలో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేద్దాం.
పోపు వేగింది, ఎండుమిరపకాయలు వేగాయి, పచ్చిమిరపకాయ వేసుకున్నాము, వేగిపోతుంది. కరివేపాకు దీన్ని తీసుకెళ్ళి ఆ పెరుగు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో కలిపేయడమేనండి. వేసేసాము పోపు. ఇప్పుడు ఏం చేద్దాము, మొత్తం కలిపేసుకుందాం. అయిపోయిన తర్వాత పైనుంచి కొత్తిమీర ఉంటే ఆప్షనల్ అండి, అది ఒక 2 కొత్తిమీర రెబ్బలు వేసుకోండి, లేదు వదిలిపెట్టేయండి. చక్కగా అన్నం తినండి. ఎండాకాలంలో మారేడు గుజ్జు ఇచ్చేటువంటి ఆరోగ్య లక్షణాలు మన డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడ దొరికినా తెచ్చుకోండి. నేను 4 రకాల వెరైటీలు చెప్పాను. ఎండాకాలం మొత్తం దాదాపు వారానికి 1-2 సార్లు తినే ప్రయత్నం చేయండి. రైట్, మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.